హాయ్ సకులు అందరికీ నమస్కారము. ఇంతకుముందు వీడియోలో ఏమేమి నోముకున్నామో సంక్రాంతి రోజు 26 సంవత్సరంలో సంక్రాంతి రోజు ఏమేమి నోముకున్నామో అది చెప్పాను. కానీ ఇప్పుడు ఏ విధంగా నోముకుంటామో మేము సంక్రాంతికి అని చెప్పేసి ఆ విధానం చెప్తున్నాను. దీపం వెలిగించి కలశారాధన చేసిన తర్వాత ప్రతి ఒక్కదానికి గౌరీమాతను పోక పైస అన్నీ ఉంచుకొని చిక్కుడాకులలో పెట్టి ఆ తర్వాత పసుపు కుంకుమ రెండు ఈ మాదిరిగా కలిపి తీసుకొని కొంగుకు 13 చోట్ల పసుపు కుంకుమ అంటిస్తాము. అంటించిన తర్వాత చంక కింద కాకుండా ఈ మాదిరిగా కాకుండా భుజం పై నుండి తీసి ఈ మాదిరిగా బయట చెంగును ఈ మాదిరిగా వెడల్పుగా అనుకొని ఒక్కొక్క దానికి ఇప్పుడు ఉదాహరణ చెంబులు ఉన్నాయి. చెంబులకు ఈ మాదిరిగా 13 సార్లు తిప్పి హృదయానికి అతుక్కుంటాము. ఆ తర్వాత ఒక్కొక్క గౌరమ్మకు ఒక్కొక్క 13 చేసేసుకొని హృదయాన్ని అతుక్కొని పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ గౌరీమాతల మీద వేసి బెల్లము నెయ్యి కలిపింది ఉండలు బెల్లము నెయ్యి కలిపిన ఉండలను ఒక్కొక్క గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేసి అగరబత్తీలు వెలిగించి దండం పెట్టుకుంటాము.